దినత్రయం శుచిర్భూత్వా పూజయత్వా జనార్దనం. 3 రోజులు ఇక్కడ నీళ్లలో స్నానం చేసి కాని, లేక ఆ నీళ్లు శిరస్సున చల్లుకుని కాని, పూర్తిగా కాళ్ళు అందులో ముంచి కాని, ఆ తర్వాత భగవంతుణ్ణి పూజిస్తే వాడు సాధువులైపోతారు. 3 దినములు అన్నాడు. 3 దినముల పాటు అలకనందలో స్నానం చేసే నారాయణుణ్ణి పూజిస్తే అంతకంటే సాధు పురుషుడు మరొకడు ఉండడు. వీలుంటే ఒంటిపోటే భోంచేయాలి అక్కడ, అంతకంటే ఎక్కువ తినలేరు కూడా. ఆ చలికి పెద్ద ఆకలి ఉండదు. టీలు తాగేస్తారు కానీ వేడి వేడి టీలు కాలు తాగుతారు కానీ అన్నం ఎక్కువ తినలేరు కదా. ఎలాగో అన్నం ఉడకదు, తక్కువ. ఎక్కువగా అక్కడ చపాతీలే తింటారు. ఏదో కొంచెం లఘువుగా ఆహారం తీసుకుని నారాయణ స్మరణము చేసుకుంటూ 3 దినములు అక్కడ ఆ అలకనందలో స్నానము చేసిన వాళ్ళు సిద్ధులను చూస్తారని చెప్పాడండి. సిద్ధాన్, మళ్ళీ చూడండి ఒకసారి, సిద్ధాన్ పశ్యంతి సాధవ. అక్కడ ఇలా స్నానం చేసి నారాయణుడిని పూజించిన వాళ్ళు సాధువులే. వాళ్ళు ఎవరిని చూస్తారు? సిద్ధాన్, సిద్ధులను, పశ్యంతి, చూస్తారు. సిద్ధులను చూస్తారు. సిద్ధులు కనపడని మీకు చాలాసార్లు చెప్పాను. వాళ్ళు మారువేషాల్లో తిరుగుతారు. వాళ్ళ దగ్గర మహామహిమలు ఉంటాయి. పిచ్చి వాళ్లలో ఉంటారు. ఒక్కోసారి గంజాయి తాగుతున్నట్టు కనపడతారు, బీడీలు కాలుస్తున్నట్టు కనపడతారు, బోడి వాళ్లల్లా కనపడతారు. అటువంటి వాళ్ళ మహిమల్ని మనం గుర్తించలేము. ఎవడు నిజమైన సాధువో ఎవడు కాదో మనకేం తెలుస్తుందటండి? తెగ తినేసి ఇంత పట్టేసుకున్నటువంటి భ్రమణానందలు చాలా మంది ఉండొచ్చు, కానీ అక్కడ అలాంటి వాళ్ళు ఉండరు. బక్క చిక్కిపోయిన శరీరములతో విచిత్రాకారాలతో కనపడతారు ఆ మహానుభావులు. వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళ అనుగ్రహం పొందితేనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడు సాధువుల రూపంలో, సిద్ధుల రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు. అక్కడ తపస్సు చేయాలనుకున్నవాడు ముందు సిద్ధుల యొక్క కటాక్షం పొందాలి. ఆ సిద్ధుల కటాక్షం పొందాలంటే 3 దినముల పాటు బదరికలో ఉండాలట. 3 రోజులు తప్పనిసరిగా అలకనందలో స్నానం చేయాలన్నారు. మరీ స్నానం చేస్తే ప్రాణం పోయే స్థితి ఉంటే నెత్తిన నీళ్లు జల్లుకుంటే అది కూడా పవిత్రతే అన్నారు. శిరస్సున జలం జల్లుకుంటే చల్లనట్టుగా బిందువు. పూర్తిగా కాళ్లు కడుక్కుని నీళ్లు జల్లుకుని ఆ తర్వాత నారాయణ స్మరణ చేసుకుంటూ నారాయణుడిని పూజించి మీకు ఇష్టం వచ్చిన ఒక చోట కూర్చోండి. అక్కడ ఏవో గది తీసుకోండి అద్దెకి, లేదా ఒక స్థలం చూసుకోండి, ఒక గుడిసె చూసుకోండి, కొండగుహ చూసుకోండి. మొత్తం మీద 3 దినముల మాత్రం విడిచిపెట్టకుండా నారాయణ స్మరణం చెయ్యాలి. ఆహారం లఘువుగా తినాలి, ఎక్కువ తినకూడదట. అధికాహారం తీసుకుంటే బదరీ క్షేత్రంలో తపస్సు సాగదు. శరీరం నిలబడడానికి తక్కువగా తిని జపం చేస్తే మాత్రం అటువంటి వాడు సిద్ధులను చూస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చపలత్వం లేకుండా చేస్తారు. మన మనస్సుకి చపలత్వం ఉంటుందని చెప్పాను కదా, నిలకడగా ఉండదు మన మనస్సు. ఈ క్షణంలో ఎక్కడ ఉంటూ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నమాట. మరికొంతమందికి ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను రోజులాగే ఈ రోజు కూడా వంట చేయాలి, ఈ ఒక్కరోజుకి వంట చేసే బదులుగా భగవంతుడు ఆవిడ చేత చేయిస్తే బాగుండు, నా జీవితంలో పెళ్ళయ్యాక ఏనాడు నేను తప్ప ఆవిడ వంట చేయలేదు అని ఈ పూట అనిపించవచ్చు. ఒక్కోసారి ఈ పూటన్నా ఆవిడ నా కోసం వంట చేసి పెడితే బాగుండు. ఇలా ఎన్ని రకాల ఆలోచనలు అప్పుడే వస్తాయి మా ఇద్దరు కూడా. గురువు గారి దగ్గర యాపిల్స్ ఉన్నాయి, ఎప్పుడు అరటిపండే చేతులు పెడుతున్నాడు ప్రసాదంగా, ఈ యాపిల్ పెడితే బాగుండు అనుకున్నట్టు కుర్రాడు. ఎంతసేపు వాడికి యాపిల్ మీద దృష్టి. ఇంకొక పిల్లంది, గురువు గారు ఎప్పుడు మీరు యాపిల్లే ఇస్తున్నారు, ఎప్పుడు యాపిల్సేనా, దానిమ్మకాయ ఎవరా? ఇలాగే ఉందండి బాబు. బెంగళూరులో చాలా కాలం క్రితం నా కర్మయోగం వల్ల రోజు యాపిల్స్ ఇస్తుందంట. ఎప్పుడు యాపిల్సేనా అందిలా చెయ్యట్టి అంటే రోజు వస్తుందన్నమాట ఇలాంటిది. ఈ పిల్లలు మాట్లాడనుకుంటాం, అమ్మో వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. అప్పుడు నేను ఇంకా నవ్వుకోలేక నాకేం తెలిసి ఎదురుకుండా ఉన్న యాపిల్ చేతిలో పెట్టాను. ఓసి ప్యూపిల్, నీకు కావాలా యాపిల్, వద్దా యాపిల్ అని. అప్పుడు వెంటనే దానిమ్మకాయ పెట్టానండి. దానిమ్మకాయ పెట్టడం కాదు, నాకు మొత్తం తలంతా తిరిగిపోయింది బుర్ర. కాబట్టి పురాణం వినే వాళ్ళలో కొంతమంది దృష్టి అలా ఉంటుందంటో. నాకు ఎప్పటికీ ఆ బెంగళూరులో ఓపెన్ చేసి మర్చిపోయాను. మల్లేశ్వరంలో తంగిరాల సుబ్బారావు గారు చెప్పించిన పురాణం అనమాట. అన్నపిల్ల ఇప్పుడు బాగా చదువుకుంటుంది కూడా, పెద్దదైంది కొంచెం. కానీ అప్పట్లో నాకు బాగా గుర్తు ఏంటంటే బహుశా ఇది 2010 ఇంకా అంత ముందో గాని, ఎప్పుడు యాపిల్ ఇస్తావా అని. ఇస్తారా కూడా కాదు, ఇస్తావా అని. కాబట్టి ఈ పురాణం వింటున్నంతసేపు మన దృష్టి దీని మీద లగ్నమై ఉండదు. కానీ అక్కడ ఉన్నప్పుడు మనం 3 రోజుల పాటు భగవంతుడిని అలా ధ్యానం చేస్తే చపలమైన బుద్ధి కలిగినటువంటి వాడు నిశ్చపలత్వం పొందుతాడు. అంటే మనస్సు నిలబడుతుంది. ఏతత్ర చపలాస్తత్యం నవదంతి చలోలుపాహ. ఎంత గొప్ప విషయం అండి. ఆ సాధన వల్ల లాభాలు ఏమిటి? కొందరు చపలత్వంతో ఉంటారు, కొందరు ఎప్పుడూ నిజం పలకరు. నా వదంతి తథ్యం, తథ్యం అంటే సత్యం, సత్యం పలకరు కొందరు. కొందరు లోలుపాహ, లోలత్వం కలిగి ఉంటారు. రకరకాల వస్తు వ్యామోహాలు అన్నమాట. కొందరికేమో స్మార్ట్ ఫోన్ వ్యామోహం, కొందరికి కారు వ్యామోహం, కొందరికి కొంప వ్యామోహం, కొందరికి పెళ్ళాం వ్యామోహం,
ఇలా రకరకాల వ్యామోహాలు లేకుండా ఎందుకుంటే ఆ లోలత్వంలో ఉంటూ ఉంటారు కొంతమంది. ఏదో మీలాంటి వాళ్ళకి పురాణ వ్యామోహం, పురాణ లోలత్వం మంచిది అనుకోండి. పరిహాస పరద్రవ్య పరస్త్రీ కపటాగ్రహ, కొంతమంది ఎంతసేపు అన్ని విషయాల్లోనూ వేళకోళమే, వాడికి దేవుడి మీద భక్తి ఉండదు. నారాయణ స్మరణ చేయంటే నారాయణ ఎందుకనాలి, నారా అనకూడదా అని వేళకోళం చేస్తాడు. ఈ పూట ఉపవాసం ఉండంటే ఉపవాసం ఎందుకని వేళకోళం చేస్తాడు. దధ్యోదనం దేవుడికి నివేదన చేయంటే దద్దోదన కావాల్సి వచ్చింది, దేవుడికి పెరుగన్నం తప్ప పులిసన్నం పడదా అంటాడు. ఇలా వేళకోళం చేసే దిక్కుమాలు ఉంటారు కొంతమంది, నవరంధ్రాలు టీవీగాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరికొంతమంది ఎంతసేపు పరుల ద్రవ్యం అపహరిస్తారు. మరికొంతమంది కపటమైనటువంటి చూపులు కలిగి ఉంటారు. వాళ్ళ చూపుల్లో ఎక్కడ పవిత్రత ఉండదు, ఎంతసేపు మోసమే. అలా ఎదురుగుండా చూశాడా అవతల వాడి జేబులోంచి ఏముందో చూసేస్తాడనమాట. ఆ జేబులోంచి ఏంది లాగేద్దామని చూస్తాడు. కొంతమంది చూపుల్లో ఇతరుల దగ్గర నుంచి ఏం అపహరించాలా అనే ఒక భయంకరమైన చూపే ఉంటుంది, మంచి చూపు ఉండదు. మా చిన్నప్పుడు మాస్టర్ ఉండేవాడు అండి, చాలా కాలం క్రితం మాట. నా చిన్నప్పుడు అంటే నేను 4వ తరగతి చదువుతున్న రోజుల్లో ఆయన వస్తున్నారంటే అందరికీ భయమే. ఆయన రావడంతో పక్క టీచర్ యొక్క భుజమే చేసి ఉఫ్ అనేవాడు జేబు దగ్గర. ఇక్కడ పైన జేబు ఉంటుంది కదా, ఉఫ్ అనగానే ఏమవుతుంది, జేబులో తెరుచుకుంటుంది. తెరుచుకోగానే అందులో ఏముందో లెక్కెట్టేసి ఈ పూట వీడి దగ్గర 10 రూపాయలు ఉంది, 12 రూపాయలు ఉందని ఒరే రారా అని తీసుకుపోయి కాఫీ హోటల్ పట్టుకుపోయి ఈ మొత్తం జేబులో డబ్బులని క్షవరం చేసేవాడు. ఉఫ్ అని ఆ లోపల చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండేది కాదు. ఎందుకు ఉఫ్ అంటున్నాడో మాకు తర్వాత అర్థమైందనమాట. అప్పుడు పాప మాకు మంచి మనిషి ఒక ఆయన ఉండేవాడు, పల్ల రామారావు గారిని. ఆయన చాలా మంచి మనిషి. ఆయన స్కూల్లో పనిచేసేవారు. మాకు టీచర్ కాదు కానీ ఆయన చాలా కాలం అందులో పనిచేశారు. ఆయన ఒరే ఆ దరిద్రం వస్తున్నాడు రా, ఉఫ్ఫని జేబులో ఊతాడు రా, జేబులో ఉన్నది కనిపెడతాడు రా, అది చవరం చేస్తాడు రా, ఇక రేపటి నుంచి డబ్బులు వేసుకుని అవుతారని ఎవరు పాపం. ఇలాంటి మంచి మనుషుల్ని చూసాం, అలాంటి వాళ్ళని చూసాం. రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏ లోకంలో ఉన్నారో కానీ ఆయన లేరని విన్నాను. వాళ్ళ పిల్లల్లో ఒక పిల్లవాడు నాకు మంచి మిత్రుడు కూడాను. ఆ పల్ల రామారావు గారి కుటుంబం ఎప్పుడు అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా మంచి మనిషి. అప్పట్లో పల్ల రామారావు గారు, కడియాల సుబ్బారావు గారు అని ఇద్దరు టీచర్స్ అనమాట. ఆ కుటుంబాలతో మాకు కొంచెం బాంధవ్యం లాంటిది ఉండేది. అంటే పక్క పక్కన ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో ఏదైనా పిండి వంటలు వండితే తప్పనిసరిగా మాకు పిల్లలకు పెట్టేవారు. అప్పట్లో అలాగా ఆత్మీయతతో ఉండేవారండి. ఇప్పుడు అంత ఆత్మీయత పక్కవాడు ఎవడో తెలియదు. అపార్ట్మెంట్ లో ఈ పక్క ఫ్లాట్ లో వాడికి ఈ పక్క ఫ్లాట్ లో వాడికి స్నేహం ఉండదు. ఆ పక్క ఫ్లాట్ లో వాడేమో ఎండు చేపలు వండుకున్న వాసన నేను వచ్చింది మనకి అది వస్తుంది. ఇందులో వాడేమో పాయసం వండుకుంటాడు. ఈ పాయసం వాడు వాడిస్తే వాడు తింటాడు కానీ ఆ ఎండు చేపల కూర ఈ పాయసం వాడు తినలేరు. అందువల్ల ఎవడికి ఏ బంధం లేకుండా అయిపోయింది. కానీ పూర్వం చక్కగా ఒకళ్ళకొకళ్ళు స్నేహం చేసుకుంటూ ఉండేవారు. ఎందుకో అప్పుడప్పుడు అలా పాత గుర్తుకొచ్చిన రోజులు ఎంత మంచి వాళ్ళు నిష్కపటమూర్తులు కదా అనిపించేది అనమాట. అందువల్ల ఏమిటంటే పరుల ద్రవ్యం ఏదో రకంగా కనిపెట్టి తమ చూపులతోటి లాగాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది అశుభ్ర వస్త్రాలు ధరిస్తారట. మలచైలావృతాహ అంటే వాడు ఎప్పుడూ మంచి గొడ్లు కట్టడు. ఒక కుర్రగాడిది వచ్చాడు, స్నానం చేసామంటే చేశానండి మొన్నే చేసేసానన్నాడు. మొన్నే చేసేసాట స్నానం, గొడవ లేదు. అలాగే బట్టలు ఉతుక్కున్నామంటే ఉతికానండి మొన్న సోమవారం ఉతికానండి అన్నాడు. బట్టలు ఉతుక్కోవాలని కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళని ఏమంటారు మలచైలావృతులు. మాసిపోయిన కట్టిన కొట్లే కట్టేవాళ్ళు. సాధారణంగా పొద్దున్న కట్టుకున్న బనీను మధ్యాహ్నం కట్టుకొని నేను మళ్ళీ ఇప్పితే మళ్ళీ విడిచిపెడతాను. అది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో బనీను వేసుకుంటాం. అలాగే ఈ కట్టినటువంటి బట్టలు ఎప్పటికప్పుడు ఉతకవలసిందే. ఏం దీక్షావస్త్రాలుగా అదే బట్ట ఏడాది బాటి కడితే అవుతుంది. అలా రోజు కడతారు వాటి వాళ్ళు. 5 రోజులకోసారి 6 రోజులకోసారి ఏడాదికోసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మలచైలావృతులు, అపవిత్ర వస్త్రాలు ధరించేవారు అంటారు. మరికొంతమంది ఉన్నారు వీళ్ళెటువంటి వాళ్ళు ఎప్పుడూ శాంతం ఉండదు. వాళ్ళకి నిత్యం కోపమే. అన్నం తినవా, అన్నం తినకపోతే సున్నందనానా అంటాడు. మేస్టారు కులాసాగా ఉన్నారా, మేము కులాసాగలేంటా, నేను కులాసాగలేంటా అంటాడు. ఇదో పిచ్చి మనుషులు కొంతమంది నిత్య అశాంతులు. అందుకని అశాంతాహ. తర్వాత కొందరు అశుచయ, ఎప్పుడు అశుచులు మానసికంగా కూడా. త్యక్త సత్క్రియా, మంచి పనులు ఎప్పుడూ చెయ్యరు. మంచి పనులు ఏనాడో విడిచిపెట్టేశారు. అసలు మంచి వాట్ ఈజ్ మెంట్ బై మంచి అంటాడు. ముంచి అంతేగాని మంచి అనవసరం అంటాడు కొంతమంది. అటువంటి వాళ్ళు 3 దినములు అక్కడ భక్తి శ్రద్ధలతో అలకనందాస్నానము చేసి బదరీనారాయణుణ్ణి సేవిస్తే సిద్ధుల దర్శనంతో ఈ అపవిత్ర తొలగించుకుని పరమ పవిత్రులైపోతారు, శాంతులైపోతారు, స్వచ్ఛ ప్రవర్తకులు అవుతారు.
అటువంటి వాళ్ళకి అసాధ్యం ఉండదన్నమాట. సిద్ధుల యొక్క అనుగ్రహం లభిస్తే ఇంకా వాళ్ళకి అసాధ్యం ఎక్కడ ఉంటుంది. ఒకప్పుడు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను మీకు. నేను అలా ఒకసారి హిమాలయాల్లో కేదారం దగ్గరికి వెళ్ళాను. తలుపులు వేసేస్తున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా చాలా ముందుకు వెళ్ళిపోయాను. అదో పెద్ద కథ అనుకోండి. అక్కడ ఒక మహాసాధువు, ఒక సిద్ధుడు కనపడ్డాడు. ఆ సిద్ధుడు నాకు చిన్న మూలిక ఇచ్చాడు. ఈ మూలిక నాలిక మీద పెట్టుకున్నాడు. నాలికపై మూలిక పెట్టుకోగానే కొంచెం ఒక్క క్షణం దురద పెట్టినట్టు అయ్యింది. ఇంకా ఆ క్షణం నా శరీరానికి చలి లేదు. ఆ భయంకరమైన హిమాలయాలలో చలి లేదండి, ఆకలి లేదు, దాహం లేదు. నా శరీరానికి కొండంత బలం వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, ఒక్క మాసం మాత్రమే అక్కడ ఉండు, తర్వాత అక్కడ ఉండకు, ఉంటే ఈ మూలిక యొక్క శక్తి పోతుంది, ఆ తర్వాత నువ్వు ఇంటికి పో అన్నాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళాను. మాసం ఉన్న తర్వాత కూడా ఆ శక్తి పోతున్న విషయం గుర్తున్నా ఇంక నేను వెనక్కి వెళ్ళకూడదు, ఇక్కడే చచ్చిపోవాలి, అయితే భగవద్ దర్శనం అవ్వాలి, లేదా ఇక్కడే పోవాలి, అంతే తప్ప ఇంక ఇంటికి వెళ్ళకూడదని అక్కడ కూర్చున్నా. ఈ నెల్లాళ్ళు దాటగానే ఆ మూలిక శక్తి నశించింది. దాంతో కళ్ళు తిరిగిపోయాయి, శరీరం తూలిపోయింది, పక్కకు పడిపోయాను. మొండిగా అలాగే శివకేశవుల నామాలు తలుచుకుంటూ కూర్చున్నాడు. యమధర్మరాజు కృత శివకేశవాష్టోత్తరం నాకు కంఠస్థం వచ్చు, అందుకని ఆ 2 నామాలు చదువుకుంటూ ఉండేవాడిని. మీకు పురాణం చెప్పే యోగం ఉంది కదా. ఇంతలో మహానుభావుడు, దాదాపు 16-20 అడుగుల కంటే ఎత్తున్నటువంటి ఒక మహాత్ముడు. ఇంతని మేము చెప్పలేము, ఎందుకంటే చిన్నపిల్లలం, అది ఎప్పటిదో. ఒక మహాశరీరం ఉన్నటువంటి వాడు, జటాజోటాలు ధరించిన వాడు, జుట్టులా చేత్తో పుచ్చుకుని అక్కడి నుంచి ఎక్కడి కేదారం దగ్గర మారుమూల హిమాలయ పర్వతం, అక్కడి నుంచి తీసుకొచ్చి జోషిల్ మట్లో జనాలు ఉండే చోట పారవేసి, నువ్వు చచ్చిపోవాలన్నా సావనివ్వనురాయ్, ఇక్కడ చస్తే ఇప్పుడే మోక్షం పొందాం అనుకుంటున్నావేమో, ఇంకా నీకు కొంతకాలం పనులు ఉన్నాయి, ప్రస్తుతం అక్కడికి పో అని అక్కడ పారేసిపోయాడు. అదంతా పెద్ద కథ, ఆత్మకథలో చదువుకోండి, వినండి, అంతేగాని ఇంటర్వ్యూలో వినండి. కానీ ఇప్పుడు పురాణ మధ్యలో అదంతా అనవసరం. కానీ సిద్ధులు అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు మనకి ఏదైనా మూలికి ఇచ్చారంటే మనకు ఆకలి దప్పిక చలి ఉండవు. వాళ్ళు మనల్ని రక్షించగలుగుతారు. కాకపోతే కొన్ని పనులు చేయవలసిన వాళ్ళని అక్కడ ఉండనివ్వరండి. ధర్మో రక్షతి రక్షత, ధర్మదేవతకి జై, ధర్మం జయించుగాక తథాస్తు అనండి, ధర్మం జయించుగాక తథాస్తు. ధర్మం తప్పక నిలబడాలి మనకి. కాబట్టి అలాంటి చోట మనకి చావు రాదు. కొంతమంది అంటారే, ఏమండో చలిండి, లేకపోతే వరదలు వస్తాయండి, వాళ్ళు ఎవరో కొట్టుకుపోయి చచ్చిపోయారండి, మేము వెడితే చచ్చిపోతామండని. మీరు ఎంత గింజుకున్నా అక్కడ చావు రాదు. అక్కడ మరణించారు అంటే వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళకి యోగం పట్టింది కాబట్టి, అక్కడ ముక్తి వచ్చింది కాబట్టి వాళ్ళు మరణించారు. ఎంత గింజుకున్నా బదరీ కేదారాల్లోనో లేకపోతే కాశీ లాంటి ప్రదేశాల్లోనో మరణం రాదండి. అక్కడ వరదల్లో పోయిన వాళ్ళంతా పరమ పూజ్యులు. వాళ్ళు పోవడం మన ఇంట్లో వాళ్ళందరికీ దుఃఖమే కాదని అంటం లేదు, కానీ వాళ్ళు అదృష్టవంతులు. ఆ అదృష్టం మనకి పట్టాలనుకున్నా, చావాలన్నా మనం చావలేము. భగవంతుడు అక్కడి నుంచి ఇంకో తోటకు తోస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, కాశీలో మరణిస్తే ముక్తి కదానని ఒక ఆవిడ 70 ఏళ్ల వయస్సులో ఆస్తి అందరికీ కాస్త పంచిపెట్టి, మళ్ళీ నాబోటాడికి ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంచిపెట్టి, ఆవిడ పేరు మీద 5 లక్షలు 10 లక్షలు ఎఫ్డీ వేసుకుని కాశీ పోయింది. చాలా కాలం ఉంది అక్కడ ఆవిడ. ఆ రోజుల్లోనే చెప్పింది. అప్పట్లో 10 లక్షలు అంటే బోల్డ్ డబ్బు అండి. ఇప్పుడు 10 లక్షలు పెడితే 10 కోట్ల కంటే తక్కువ. కానీ అంత డబ్బు తన పేరు మీద వేసుకుని కాశీలో రూమ్ కొనుక్కుని ఉంది ఆవిడ. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంది. ఆవిడకి చావు రాలేదు. అక్కడి నుంచి కదలకుండానే ఉంది అక్కడ. కానీ ఎంతలో కర్మ అంటారు కదా, మనవరాలట పెళ్లికి పిలిచిందిట. మనవరాలు పెళ్లికి రాకపోతే నేను పెళ్లి చేసుకోను అమ్మమ్మ లేక బామ్మ అని కొంచెం పేచీ పెడితే కొంచెం మెత్తబడి అప్పటిదాకా ఏ పెళ్లికి వెళ్ళినావిడ కాశీ నుంచి బయలుదేరింది. విజయవాడ వచ్చింది. కళ్యాణ మండపంలో కరెంట్ షాక్ కొట్టిపోయింది. చూడండి, 12 ఏళ్ళు అక్కడ నుంచి వరకు కరెంట్ షాక్ కొట్టి ఇక్కడ చచ్చిపోవడం ఏంటి? కర్మయోగం అది. కాశీలో చచ్చిపోతే ముక్తి, అందుకని ఆ ముక్తి లేకుండా గంటాడు ఇక్కడికి. మరి మా లింగయ్య గారు చుట్టం ఒక ఆయన మహాదేవ్ గారు కాశీలో క్షణాల్లో ప్రాణం విడిచిపెట్టేశాడు. ఎంత అదృష్టవంతుడు, కాశీలో మరణించాడు మహాదేవ్ గారు. అడగండి, లింగయ్య గారిని అడుగుతారు, మందని నుంచి వస్తారే, మందని భక్తుడైన. అది యోగం అంటే. ఒక్కొక్కడేమో అప్పటిదాకా ఇంట్లో ఉండి మరణానికి అక్కడికి వెళ్ళి అక్కడ మరణించి వెళ్తాడు. ఏళ్ల తరబడి ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. కానీ కేదారం వెళ్లారు, ఆ వరదల్లో కొట్టుకుపోయారు, వాళ్ళకి పరమ పవిత్ర లోకాలు వచ్చాయి. అప్పటిదాకా అక్కడ ఉంటారు, ఇంటికి వచ్చి చచ్చిపోతారు. కొంతమంది ఇంట్లో పోతారు, లెట్టిన్లో చచ్చిపోతారు, ఇంకో చోట చచ్చిపోతారు. అలా మనం చావు రావాలని కోరుకున్నా అక్కడికి వెడితే రాదు. ఎంతో యోగం ఉంటే కాదని రాదు. కాబట్టి నిర్భయంగా యాత్రలు చెయ్యండి. మన ఎంతో పుణ్యం పుచ్చిపోతే తప్ప అక్కడ ముక్తి రాదనే విషయం గుర్తుపెట్టుకుని వెళ్ళండి. కేదారానికి వెళ్ళి అక్కడ చన్నీళ్లలో స్నానం చేస్తే ఏమీ చచ్చిపోం. బదరీలో వెళ్ళి అలకనందలో దూకినా నీకు ఆయువు ఉంటే ఏమవ్వదు. ఆయువు లేకపోతే ఇంట్లో దాక్కున్న ఫ్యాన్ నెత్తి మీద పడి చచ్చిపోతారు.
అందువల్ల అత్యంత పవిత్రమైన ఈ బదరికా క్షేత్రం యొక్క మహిమ చెబుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన రోజులు మళ్ళీ నాకు గుర్తుకొస్తాయన్నమాట. మనము ఈ విధముగా నియమనిష్టలతో 3 దినముల పాటు అక్కడ సాధన చెయ్యగలిగితే సిద్ధులను చూస్తామని చెప్పారే. సిద్ధాన్ పశ్యంతి సాధవ, సాధువులు సిద్ధుల్ని చూస్తారు, వాళ్ళు తరిస్తారు, వాళ్ళు సంకల్పించింది అవుతుంది, వాళ్ళకి భగవంతుడు సమస్త దోషాల నుంచి విముక్తి కలగజేస్తాడు, వాడు అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది. ఎన్ని చెప్పారండి ఇందులో. అక్కడికి వెళ్లి చేసిన దానం, రేగుపండంత దానం చేస్తే కొండంత ఫలితం ఇస్తుంది. చిన్న రేగుపండు దానం చేయండి, బంగారపు కొండ దానం చేసిన ఫలితం వస్తుందట. దేవతలు నిరంతరం స్నానము చేసేటటువంటి దివ్య క్షేత్రం అది. అక్కడ నైరుతి దిగ్భాగంలో 5 ధారలు ఉన్నాయి. ఈ 5 క్షేత్రాలే ఇప్పుడు భూలోకంలో క్షేత్రాలు అయ్యాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. పదరి నుంచి నైరుతి దిక్కులో 5 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి ప్రభాసం. ఎక్కడుంటుంది? అది సౌరాష్ట్రంలో ఉంటుంది. ప్రభాస క్షేత్రంలోనే యాదవులు యుద్ధం చేసి మరణించారు. అక్కడే వాళ్ళందరికీ ముక్తి లభించింది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురువు గారి కొడుకు సముద్రంలో మునిగిపోతే వాడిని తిరిగి రక్షించాడు. కృష్ణుడి యొక్క గురువు సాందీపని కొడుకు మునిగిపోయిన స్థలం అదే. అక్కడే మహానుభావుడు చంద్రుడు సోమనాథలింగాన్ని ప్రతిష్ఠించాడు. అత్యంత పవిత్రం ఈ ప్రభాస క్షేత్రం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రభాస క్షేత్రం బదరీకి నైరుతి దిక్కులో ఉంటుంది. నిత్యం కృష్ణుడు అక్కడ నివసిస్తాడు, నిత్యం శివుడు అక్కడ నివసిస్తాడు, యోగులు నివసిస్తారు. రెండవది పుష్కర క్షేత్రం. అది రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్ లో అజ్మీర్ దగ్గర ఉంది. అజ్మీర్ స్టేషన్ లో దిగితే చాలు, అక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఆటోల్లో కారుల్లో హాయిగా వెళ్ళిపోవచ్చు. లేదా అజ్మీర్ దాకా వెళ్ళలేము రైల్లో అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి జైపూర్ ఫ్లైట్ లో దిగండి. హైదరాబాద్ టు జైపూర్ ఫ్లైట్ దిగ్గానే 2 గంటలో 2.5 గంటలో ప్రయాణం చేస్తే 2 కాదులేండి 3 గంటలు పడుతుంది. కానీ కారులో పెడితే 3 అవర్స్ పడుతుంది. ఈ పుష్కర్కి వెళ్ళొచ్చు. అది రెండవ క్షేత్రం. మూడవది గయ. గయ గురించి మీలో ఎక్కువ మందికి తెలుసు. అక్కడ పిండ ప్రదానాలు చేశారు. కాశీ నుంచి వెళ్ళొచ్చు, లేదా లక్నో నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. గయా క్షేత్రంలో ఫల్గు నది ఉంది. అక్కడ కూడా పిండ ప్రదానాలు తప్పక చెయ్యాలి. గయలో విష్ణుమూర్తి ఉన్నాడు, గదాధరుడు ఆయన. ఇక 4వది నైమిషం. అత్యంత దివ్య క్షేత్రం అది. ఈ క్షేత్రం కలియుగంలో కలిప్రభావం సోకని దివ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో 88,000 మంది ఋషులు మహాయజ్ఞం చేశారు 1000 ఏళ్ల పాటు. అది 4వ క్షేత్రం. కురుక్షేత్రం 5వది. ఈ క్షేత్రంలోనే కౌరవ పాండవులు యుద్ధం చేశారు. కురు మహారాజు పాండవ వంశంలో అందరికంటే ప్రాచీనుడు. ఆయన పాండవ వంశంలో అంటే చంద్రవంశంలో ఈ కురువు చాలా గొప్పవాడు. ఆయన యజ్ఞం చేయడానికి అక్కడ నేల దున్నాడు. అందుకని ఆయన పేరు మీదుగా కురుక్షేత్రం అని పేరు వచ్చింది. కురు వంశస్థులు గనక కౌరవ పాండవుల్ని కౌరవులు అన్నారు. కౌరవులు అంటే కురువు యొక్క వంశం వాళ్ళు అన్నమాట. వ్యవహారంలో అందరూ కౌరవులే. ఎవరు? పాండవులైనా ఈ దుర్యోధనాదులైనా అందరూ కౌరవులే. కానీ అప్పట్లో తగాదా రావడం వల్ల కౌరవులు పాండవులని మళ్ళీ విడదీశారు కురువంశస్థులు అయినప్పటికీ. అందుకే కౌరవనాథ అని ఎవరినన్నారు? ధర్మరాజును అన్నారు. ఎందుకన్నారంటే కురువంశంలో వాడు గనక. నరవరా ఓ కురువరా అని పాట వల్ల అర్జునుడు కురువరా అని ఎందుకన్నారంటే ఆయన కురువంశం వాడు గనక. ఆ కురువు యొక్క పేరు మీదుగా కురుక్షేత్రం ఏర్పడింది. అది ఇప్పుడు హర్యానాలో ఉంటుంది. ఢిల్లీ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే సాధారణముగా గ్రహణం వచ్చినప్పుడు స్నానం చేసి బంగారం దానం చేస్తారు. గ్రహణం వచ్చినప్పుడల్లా అక్కడికి పోయేవాడు కృష్ణుడు కూడా. గ్రహణం వచ్చినప్పుడు కృష్ణుడు అయితే ప్రభాస లేదా కురుక్షేత్రానికి వెళ్లి సువర్ణదానం దొళ్లగోపుగా చేసేవాడు. అంటే చేతులతో 2 చేతులతో దోశలతో దానం చేసేవాట బంగారం. ఆయన దోశలతో బంగారం దానం చేసేవారు. ఈ 5 క్షేత్రాలు కూడా నైరుతి దిక్కుగా ఉంటాయట బదరీకి. బదరీకి 5 కోణములు ఉంటాయి అనమాట. 5 నైరుతి కోణాల్లోకే ఉంటాయి. ఈ 5 క్షేత్రాలలోనూ ఒకేసారి స్నానం చేయటం ఎవడి వలన అవుతుందా? ఎక్కడి సౌరాష్ట్రం గుజరాత్లో ఉన్నటువంటి ప్రభాస, ఎక్కడి రాజస్థాన్ పుష్కరం, ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని గయా, ఎక్కడ యూపీలోని నైమిషం, ఎక్కడ హర్యానాలో కురుక్షేత్రం, ఈ 5 దగ్గరికి ఒకేసారి వెళ్లి స్నానం చేయాలంటే భగవంతుడైన విష్ణువో బ్రహ్మో లేకపోతే వ్యాసుడిలాగా 5 రూపాయలు ధరించగలిగే వాళ్ళు ఉంటే తప్ప మామూలు వాడు చేయలేడు. వ్యాసుడు అన్నాడు అనుకోండి, ఒకేసారి 5 రూపాయలు ధరించి 5 ములగ్గలడు. కానీ
పరమ పవిత్రమైన బదరికలో అలకనందలో సంకల్పం చెప్పుకొని పంచమి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ ఈ తిథులు శుక్లపక్షమైన కృష్ణపక్షమైనా సరే ఆ తిథులలో అక్కడ అలకనందలో స్నానం చేస్తే ఈ 5 క్షేత్రాల్లో స్నానం చేసిన ఫలితం పొందుతారు. ఒకప్పుడు ఈ 5 క్షేత్రాలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారు వాటిని చూసి ఆశ్చర్యపోయాట. ఎవరు మీరు అని అడిగాడు. నేనండి ప్రభాస, నేనండి గయ, నేనండి నైమిషం, నేనండి కురుక్షేత్రం, నేనండి పుష్కరం అన్నాయట ఆ క్షేత్రాలు. ఇదేంటి ఇంత నల్లగా కాకుల్లో అయిపోయారు మీరు అన్నాడు ఆయన. ఏం చెప్పంటారండి, పరమ పాపాత్ములంతా మా దగ్గరకు వచ్చి సకల పాప పరిహారార్థం ప్రభాస స్నానం అహంకరిష్యే, పుష్కర స్నానం అహంకరిష్యే, గయా ఫల్గునదీ స్నానం అహంకరిష్యే, నైమిష గోమతీ స్నానం అహంకరిష్యే, కురుక్షేత్ర పంచనద స్నానం అహంకరిష్యే, లేదా శమంత పంచక స్నానం అహంకరిష్యే అని మాలో స్నానం చేస్తున్నారు దిక్కుమాలంతా వచ్చి. పరమ పాపాత్ములు వాళ్ళు. నిరంతరం పాపములు చేసిన వీళ్ళందరూ సంకల్పం చెప్పుకుని అందులో స్నానం చేయగానే ఆ పాపములు వాళ్ళకి పోతున్నాయి, అవి మమ్మల్ని పట్టుకుంటున్నాయి. ఆ పాపముల వల్ల మేము నల్లగా మారిపోయాం, తెల్లగా హోసల్లో ఉండే మేము కాకుల్లా మారిపోయాం. మా పాపం పోయే మార్గం లేదా? ఇంకా ఇంకా జనాలు మాలో స్నానం చేస్తున్నారు. ఆ పాపాలు మేము తట్టుకోలేక అజీర్ణ వ్యాధికి గురై నశించిపోతున్నాము, రక్షించమనగానే వెంటనే వీరందరూ పంచమి, అష్టమి, నవమి, దశమి అలాగే పరమ పవిత్రమైనటువంటి చతుర్దశి, పూర్ణిమ తిథులలో బదరీ క్షేత్రానికి వెళ్లి అందులో అలకనందులో స్నానం చెయ్యండి, మీ సమస్త పాపాలు పోయి తెల్లగా మారిపోతారు మీరు అని బ్రహ్మ వరమివ్వగానే 5 బదరికకి వెళ్ళాయట. పురాతే బ్రహ్మణాస్థానం గత మలిన రూపిణ, ఇలా మలిన రూపంతో ఉన్న ఇవి బ్రహ్మగారు చెప్పగా బదరి వెళ్లి స్నానం చేయగానే తెల్లగా మారిపోయాయి, వాటి పాపాలు పోయాయి. అప్పుడు బ్రహ్మ మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై, చూశారా తీర్థములకు కూడా తీర్థత్వం ఇచ్చి వాటి పాపం తొలగించే స్థలమహిమ, క్షేత్రమహిమ ఈ క్షేత్రానికి ఉన్నది. ఇంకొక వరం ఇస్తున్నాను ఈ క్షేత్రానికి. మీ 5 ఇందులో స్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకుని పవిత్రమయ్యారు. ఈ తిథులలో ఇందాక చెప్పిన పంచమి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ తిథులలో మీ 5 వచ్చి ఇందులో చేరండి. మీ 5 ఇందులో ఉండిపోండి అలకనందలో. ఇందులో స్నానం చేసిన వాడికి గంగా స్నాన ఫలితం, మీ 5 నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం ఇవ్వండి అనగా తథాస్తు అన్నాయి అవి. అప్పటి నుంచి ఈ 5 తీర్థములలో ఒకేసారి స్నానము చేసిన ఫలితంతో పాటుగా ఇటు గంగా స్నానం చేసిన ఫలితం కూడా ఈ బదరీలో ఉన్న అలకనందులో స్నానం చేస్తే జీవులకు రావడం మొదలుపెట్టింది. అందుకని ఈ తిథులలో అక్కడ స్నానం చేయగలిగితే అదృష్టవంతులు. ఎన్ని తిథులు ఇచ్చారు? అష్టమి, ముందు పంచమి, తర్వాత అష్టమి, నవమి, చతుర్దశి, తర్వాత పూర్ణిమ. అరుదుగా కొంతమంది దశమి కూడా చెప్పారు. ఇందులో మాత్రం దశమి ఇవ్వలేదు, కానీ వేరే పురాణంలో ఇంకో చోట మాత్రం దశమి కూడా ఇచ్చారు. అయితేనే దశమి కూడా నష్టమేం లేదు. మొత్తం ఇది ఈ తిథులలో 5 శుక్లపక్షం, 6 కృష్ణపక్షం, ఈ రెంట్లో ఏ పక్షమైనా పర్వాలేదు. అక్కడ స్నానం చేయండి, తప్పక మనకి సకల శుభములు కలుగుతాయి. ఇంకా ఆ ప్రాంతంలో అత్రి కుమారుడు చంద్రుడు నవయౌవనంలోకి వచ్చాడు. రాగానే 27 నక్షత్రాలు ఆయన పెళ్లి చేసుకుంటాం అన్నారట. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అని పిలువబడి 27 నక్షత్రాలు చంద్రుడిని పెళ్లి చేసుకుంటాం అన్నాయి. అప్పుడు చంద్రుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి 27 పెళ్లాలతో చాలా కష్టమండి, ఒక్క భార్య ఉంటేనే కష్టం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళానికి ఎప్పుడైనా తెక్కొచ్చి వెనకాతల వీపు మీద బ్యాగ్ చేసుకుని నేను వచ్చేస్తాను అంటే ఆ వెళ్ళాన్ని బతిమాలుకోలేక వెళ్ళదు బాబాయ్ నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళకే అని అనడానికి కష్టం, అందున మాలాంటి దేవతలు 27 భార్యలు భరించగలమా అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, అయితే పని చెయ్యి, నీవు గోవిందుడిని ప్రార్థించు, గోవిందుడి యొక్క అనుగ్రహం అంటే 27 కాదు 16,000 మందిని కూడా భరించే శక్తి వస్తుంది. వెళ్లి బదరిలో స్నానం చేసి ఆయన్ని పూజించనగానే చంద్రుడు అక్కడికి వచ్చాడు. 88 సహస్రాణి వర్షాణి భగవత్పరం, ఏకంగా 88 అంటే 88,000 సంవత్సరాలు తపస్సు చేసేటండి అక్కడ. 1 కాదు 2 కాదు, అంత తపస్సు చేస్తే 88,000 సంవత్సరాల ఘోర తపస్సుకి గోవిందుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఈయనకి పెళ్లి వ్యామోహాలు పోయాయి. ఇదివరకైతే 27 భరించడం అనే ఉద్దేశంతో తపస్సు చేసిన వాడు నాకేమవుతుంది, నాకు మోక్షం కావాలన్నట్ట. మోక్షం అంత తేలిక కాదు, నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, 27 వివాహం చేసుకుని ప్రజలకి మంచి జాతకం ప్రసాదించు.
చంద్రమహాదశి వచ్చినప్పుడు ప్రజలకి శుభాలు కలిగించు. రాత్రిపూట నీ వెన్నెలతో ప్రజలకు ఆహ్లాదం కలిగించు. అప్పుడు ప్రజలు నిన్ను భగవాన్ శశాంక అని పొగుడుతారు, భగవంతుడు అంటారు. ఎందుకని రాత్రిపూట చల్లగా ఆయన కనబడగానే భగవంతుడండి ఈయన, ఎంత బాగుందో వెన్నెల అని అందరూ పాడతారు. ఎవరైనా నీ మీదే పాటలు రాస్తారు, ఏ సినిమాలో అయినా. సూర్యుడి మీద రాయరు అంతలా. సూర్యుడు నిజానికి గొప్ప భగవంతుడు, ఆయన శక్తి అవసరమే. కానీ నిజంగా చూడండి, విష్ణువు ఇచ్చిన వరం వల్ల చంద్రుడి మీద రాసిన పాటలు ఎవరి మీదన్నా రాశారా? మీరు చూడండి, ఎవరైనా కావ్యాల్లోనూ ఆయన్ని ఎక్కువ బంధిస్తారు. ఆహా, చంద్రుడి వెన్నెల ఆహ్లాదం అంటారు. అంతేగాని సూర్యుడి యొక్క ఎండ ఆహ్లాదం, అప్పుడు చట్టాపట్టాలు వేసుకుందాం అని ఒక్కడంటాడా? సాయంత్రం పూట ఏ బీచ్కైనా, మద్రాసు వెళితే మెరీనా బీచ్కో, లేకపోతే విశాఖపట్నం వెళితే ఆర్కే బీచ్కో, ఇంకో బీచ్కో రీచ్ అయినప్పుడు వెన్నెల్లో మొగుడు పెళ్ళాలు తిరగాలనుకుంటారు తప్ప సూర్యుడి యొక్క ఎండలో హాయిగా మధ్యాహ్నం పూట, అది మిట్ట మధ్యాహ్నం ఎండలో రఘుగప్పు తిరిగేవాడు ఎవడని ఉంటాడా? ఎర్రని ఎండలో తిరగరు కదా. అంతటి భగవంతుడే ఆయన. సూర్యుడు పరమ భగవంతుడు, ప్రత్యక్ష దైవం. కానీ ఎక్కువ వరాలు చంద్రుడికి వచ్చాయి. అసలు చంద్రుడి మీద ఎన్ని కావ్యాలు, ఎన్ని పద్యములు, ఎన్ని పాటలు. వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే విరహమేలనో, ఈ మాయయే మోజాబిలి, ఈ మాయయే మోజాబిలి అని జాబిలి మీద రాశారు గాని సూర్యుడి మీద రాశారా? ఇదన్నమాట విష్ణువు యొక్క అనుగ్రహం అంటే. అందులో నువ్వు అందరికీ ఆరాధ్య దేవత అవుతావు, నీ కటాక్షం అందరికీ కలుగుతుంది. చంద్రుడి వెన్నెలలో చేసిన నైవేద్యం మహత్తర శక్తిని ఇస్తుంది అని వరం ఇచ్చాడు. అందుకే కార్తీక పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ ఈ రోజులలో పాయసం వండి చంద్రుడి వెన్నెల్లో ఆ గిన్నె కాసేపు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి తింటే వాడికి వద్దన్న సంపద వస్తుందండి. మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు శుభ్రంగా పాయసం కాసండి. అదృష్టం బాగుండి బంగారపు గిన్నో వెండి గిన్నో ఉంటే అందులో పొయ్యండి. డాబా మీదకి తీసుకెళ్ళండి. మళ్ళీ డాబా మీద వెండి గిన్నె ఎత్తుకుపోయేవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో ఎందుకైనా మంచి చూసుకోండి. ఈ గిన్నె అక్కడ పెట్టి చంద్రుడిని చూస్తూ లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి, లేదా అమ్మవారికి లలితా పరాభట్టారికి నివేదన చెయ్యండి. ఆ తర్వాత పాయసం తినండి. ఇలా అప్పుడప్పుడు చేస్తే వద్దంటే మీ ఇల్లంతా బంగారం వెండితో నిడుతుంది. నేను వేళకోళంగా చెప్పట్లా, మంచి ఐశ్వర్యం ఇస్తారు. ఎన్నో పురాణములు ఆ మాట చెప్పాయి. మనకి సంపదలు వస్తాయి, సంపదల్ని సద్వినియోగం చేద్దాం. దుర్వినియోగం మనకెందుకు? లౌకిక సంపద వల్ల మనం ఏదో భోగాలు పొందుతామని కాదు. మీ దగ్గర ధనం ఉంది, ఒకరిని తీర్థయాత్రకి తీసుకెడతారు. మీ దగ్గర ధనం ఉంది, ఇది చక్కని హాలుకి అద్దాలు పెట్టడం, ఏసీలు పెట్టడం, ఇంకేదో డెవలప్ చేయడానికి కాంపౌండ్ వాళ్ళకి ఇస్తారు, డొనేషన్ ఇస్తారు. మీ దగ్గర ఏమీ లేకపోతే ఇంకా డొనేషన్ ఎక్కడ? మోసం తప్ప. కాబట్టి డొనేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కదా సంపద. మంచి పనులకు ఉపయోగపడుతుంది. ఆలయాలకు ఉపయోగించవచ్చు, మీరు ధర్మ కార్యాలకి, పురాణాలకు ఉపయోగించవచ్చు, ఎన్నెన్ని కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు, పేదవాడికి పెళ్లిళ్ళకి ఉపయోగించవచ్చు, అన్నం పెట్టడానికి ఉపయోగించవచ్చు. ఇలా మంచి పనులకి సంపద రావడానికి ఈ పని చేయమంటున్నాను నేను. స్వార్థం కోసం అన్నాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చెప్పారు వీటిలో. ఈ విధంగా చంద్రుడికి నువ్వు ఆహ్లాదకారుడు అవుతావు, 27 వివాహం చేసుకుంటావు, వాళ్లతో కలిసి నువ్వు శుభ ఫలితాలు ఇస్తావు అన్నాడు. అందుకే చంద్రమహాదశి మనకి శుభం ఇస్తుంది. అలాగే తారాబలంలో చంద్రబలం చాలా గొప్పదండి. చంద్రుడు ఉన్నాడా ఇక ఆ ప్రయాణం అద్భుతంగా సాగిపోతుంది అనమాట. మనకి చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగితే ఇక తిరుగు లేకుండా ఉంటుంది. అలాగే హోరాకాలం ఉంటుంది, హోరాకాలం. అందులో కూడా చంద్రహోర చాలా గొప్పది. శుక్రహోర, బుధహోర, చంద్రహోర, గురుహోర,